గైస్, నేను మీ సన్నీ అఫీషియల్. తెలుసు కదా, మనము యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేస్తున్నాము. అది ఎట్లుండిద్దో వీడియో. మనమైతే తిరుపతిలో ఉన్నాం ప్రస్తుతానికి. ఇది మా ఇంటి దగ్గర పైన బిల్డింగ్ పైన. మనం ఒక్కడనే బిల్డింగ్ పైన కూర్చుంటాం. అసలు బాగుంటుంది. వాన పడ్డప్పుడైతే అసలు తిరుమలకి వెళ్తే అసలు సూపర్ బ్రో. అసలు అంత వ్యూ ఎక్కడ దొరకదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. చూడొచ్చు ఎండ ఎట్లుందో. మన వీడియో ఇప్పుడు తీసినాము. నా బ్యాక్ సైడ్ ఉన్నాయి చూసారా, తిరుమల హిల్స్, శేషాచలం. మనం వాటికైతే ఇవి మనము అప్పుడు దాదాపు దసరా హాలిడేస్ అప్పుడు వెళ్ళాను. అప్పుడు ఇంకెంతవరకు వెళ్ళాలి. మా డాడీ వెళ్దామంటున్నాడు. మనము మీరు కనుక వచ్చేటటువంటి తిరుపతికి అది ఉండండి, లక్కీ డీప్ అని ఉండేది, అది వేసుకోండి. అసలు మీకు మార్నింగ్ 4కి టెంపుల్ తెరిచినప్పుడు మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, తెలుసా అది, వెంకటేశ్వర స్వామిని. మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను పైకి వచ్చి కార్డ్బోర్డ్స్తో ఏదైనా చేద్దాము, స్కూల్ కార్డ్బోర్డ్స్తో అని పైకి వస్తే ఏదైనా చేద్దాం అనుకుంటే నెట్ లేదు గైస్. అసలు షాకింగ్ న్యూస్. మమ్మీని అడిగితే నెట్ అయిపోయింది అని చెప్పింది గైస్. మనం ఇంకేం చేయగలుగుతాం. అందుకే ఇంకా వీడియో స్టాండ్ పట్టుకొని పైకి వచ్చాం. మన ఇన్స్టా ఉంది తెలుసు కదా, ఇన్స్టా ఫ్యామిలీ ఎక్కువ లేరులేండి, ఫాలోవర్స్ తక్కువే. మనకంత ఇన్స్టా లేదు, ఉంది కానీ ఫాలోవర్స్ ఎక్కువ ఏం లేరు. అయితే ఈ అట్టపెట్టెలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు చేద్దాం, ఏదో ఒకటి అయితే చేద్దాం. రండి చేద్దాం. కట్ చేసి మనం చేసింది కనుక మా డాడీ చూసారు అనుకోండి గ్యాస్, ఇంకేంలా మా డాడీ అట్టిట్లు కొట్టడు. మీరైతే ప్లీజ్ దయచేసి నాకైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనకి నేను స్టార్టింగ్లో హైదరాబాద్లో ఉన్నా. హైదరాబాద్ నుండి అక్కడ మా అమ్మమ్మకి ఆపరేషన్ అయిందని ఇంక ఇటు వచ్చేసా. ఇంక అప్పటి నుండి ఇక్కడనే ఉన్నా. నాకు వీడియోస్ అంటే పిచ్చి గాయస్, ఎంత పిచ్చి అంటే అసలు నాకు. కానీ నాకు ఎడిటింగ్ ఎట్లా చేసుకోవాలో రావట్లేదు కదా. ఆ ఎడిటింగ్ ఒక్కటి నాకు ఎవరైనా సజెషన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మీరు ఎవరైనా సజెషన్ చేయొచ్చుగా గాయస్. అదే ఏం కట్టే కావట్లేదు గాయస్. కార్డ్బోర్డు సీజర్ మమ్మీ వేరే వాళ్ళకి ఇచ్చి పాడు చేసింది గాయస్. మనమైతే మనకి హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మనకు అన్నీ తెలుసు. సంక్రాంతికి ఎలా ఉంటాయి ఏంటి, మాంజా పతంగులు. మాంజా పతంగులు అంటే కామన్ కానీ ఇక్కడ ఏంటి తెలుసా, మన దగ్గర కన్నాలు అంటే ఇక్కడ సూత్రాలు అంటారు గైస్. కైటికి కన్నాలు కట్టేటప్పుడు. అది నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ అందరూ అంటున్నారు, సూత్రం కట్టడం వచ్చా అంటే ఏం సూత్రం అబ్బాగా అనుకున్నారు గైస్. అప్పుడు అన్నారు, ఇక ఇట్లా కైటికి ఇట్లా కడతారు, అది వచ్చా అంటే కన్నాలు అంటారంటే మా వైపు సూత్రం అంటారు అని చెప్పారు గైస్. అసలు నేను షాక్. అసలు మా వైపు ఫిష్ కైట్ అంతే గైస్. ఎంత ఉండేది మీరు మ్యాక్సిమం చెప్పండి. 10 రూపీస్ 20 రూపీస్ ఎక్కువ. మన చప్పల బజార్ పాత బస్సుకి వెళ్తే ఇంకా అక్కడ తక్కువే, 5 రూపీస్ ఈచ్ కైట్ ఉంది. ఇక్కడ ఎంత తెలుసా, 40 రూపీస్. ఏమైనా అడిగితే 40 రూపీస్ ఎందుకని అంటే ఎక్స్పోర్ట్ చేయించుకుంటాం బాబు మహారాష్ట్ర నుండి అంటారు గైస్. ఏంది గైస్ ఇది అసలు మన నమ్మే పద్ధతిలో ఉందా అసలు? అన్ని రేటు ఎక్కువ వేసుడా. ఇంకోటి మీకు ఒకటి చెప్పాలా, ఇక్కడ మనము మీరు ఎవరినైనా అడ్రస్ అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ అడిగితే వాళ్ళు మీరు ఏదైనా కొనుక్కోండి అంటారు. మీరు కొనుక్కోకపోతే వాళ్ళు అడ్రస్ చెప్పరు కదా. ఇక్కడ తమిళ వాళ్ళకు ఉన్నంత బలుపు ఎవ్వరికి ఉండదు, యాటిట్యూడ్ చూపిస్తారు గైస్. అది ఏం చేద్దాం, తప్పదు.
మా స్కూల్ పేరు వచ్చేసి వర్ధమాన్ విద్యావిహార్. నేను వచ్చేసి చదువుతుంది 6th క్లాసు. స్టడీ మాత్రం బాగుంటుంది కదా అసలు. మార్క్స్ రాపోయినా తిడతారు. 1 డే లీవ్ పెట్టినా కాల్ వచ్చింది ఇంటికి ఫోను. మనం స్కూల్ ఎక్కగొట్టి ఎక్కడికి వెళ్తున్నాం, బ్యాగ్లో ట్రాకింగ్ ఉండేది. వాళ్ళు అసలు ట్రాకర్ ఎక్కడ పెట్టారో కూడా తెలియదు కదా. అంత అది ఎట్లా బుక్స్లోనే పెట్టి ఇచ్చేస్తారు ఒక్కొక్క సబ్జెక్ట్కి అలాగా. అది కనిపించదు కూడా గైస్ అసలు మనకి. ఆ ట్రాకర్ వాళ్ళు చేస్తారు ట్రాకింగ్. స్కూల్లో ఒక సార్ని ఉంటారు, అన్న చెప్పాడు బుక్స్లో ఉంటారా మీకు, మాకు కూడా తెలియదు ఆ ట్రాకర్లు అన్నారు గైస్. ఏంది గైస్ అసలు డైలీ 1 ఎగ్జామ్ గైస్. ఏమన్నా ఇది ఉందా? డైలీ 1 ఎగ్జామ్ అంటే మీరే చూసుకోండి ఎన్ని ఎగ్జామ్లు రాయాల్సి వస్తుందో. వీక్లీ 6 సబ్జెక్ట్స్ 7 ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. సండే కూడా స్కూల్ ఉండేది కదా మాకు అసలు. ఇక ఇప్పుడు సార్ ఇంగ్లీష్ సార్ అని వచ్చాడు, ఆయన అయితే ఇంకా మరీ దారుణం. చిన్న దానికి కూడా కొడతాడు. ఆయనకి నాన్ సెన్స్ ఉంటుంది. అంటే కొన్ని మందికి ఉండేది కదా సౌండ్ ప్రాబ్లం అలాంటివి. ఆయనకు ఆ సౌండ్ ప్రాబ్లం ఉంది. సౌండ్ ఎక్కువ ఇరిటేషన్ ఆయనకి, సౌండ్ ఎక్కువ వస్తే. నాకు సౌండ్ చేయకండి, సైలెంట్గా కూర్చోండి, మీరు ఏమైనా చేయొద్దు, ఏం చేయొద్దు కూడా. నా క్లాస్లో ఓన్లీ నేను చెప్పిన వరకు రాసుకోండి అంతే కదా. ఆయన చెప్పేది ఏంటంటే మీరు నా క్లాస్లో మాత్రం సైలెంట్గా ఉండండి, నీకు కొట్టేస్తాను అంటారు. అసలు ఏం సారో గైస్. మళ్ళీ మనకి మా మ్యాథ్స్ మనం బాగానే ఉంటారు, ఇంగ్లీష్ మనం బాగానే ఉంటారు, వాళ్ళు అంత సీరియస్ అవ్వరు. మాకు ఒక మేడం ఉంటారు గైస్, ఫ్రెండ్షిప్ గురించి ఆలోచిస్తారు ఎక్కువ తెలుసా. అయితే మాకు ఎట్లంటే డైలీ వస్తుంది ట్యూషన్ ఉండేది మాకు స్కూల్లోనే. 6th to 10th మేము ఇప్పుడు 5:15కి ట్యూషన్కి వెళ్ళి మేము 6:30 దాకా 1 సబ్జెక్ట్ చేయాలి. ఎగ్జామ్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఏ సబ్జెక్ట్ అంటే హోంవర్క్ సబ్జెక్ట్స్ చేయాలి. మాకు హోంవర్క్ ఎట్లా అంటే ఇప్పుడు సండే లీవ్ అంటే క్లాస్ వర్క్లు ఎక్కువ ఇచ్చేస్తారు, అవి రాయాలి. ఇప్పుడు వెళ్ళి అయినా క్లాస్ వర్క్స్ ఎక్కువ ఇచ్చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకు తెలుగు మేడం అని ఉంటారు. ఆ మేడము ఎంత మంచి వాళ్ళు అంటే మా తెలుగు బాగానే, మనకి తెలుగు రావచ్చు. నేనైతే 25కి 3 మార్క్స్ ఆ రోజు, దాని ముందు రోజు ఆబ్సెంట్. ఏం చేస్తాం, 3 మార్క్స్ వచ్చినాయి. ఆ మార్కులు ఇప్పుడు మా ఇంట్లో చూసి తిడతారు. మనం ఎట్లా అంటే కదా మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండదు. మనకి ఎంతవరకు ఈ స్కూల్లో ఏంటంటే ఓన్లీ 1 సాటర్డే మాత్రం ఆడిపిస్తారు, లాస్ట్ సాటర్డే. ఆ సాటర్డే కూడా అతి కష్టంగా ఆడిపిస్తారు. ఎక్కువ శాతం వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఏంటంటే చదవండి మార్కులు ఎక్కువ తెచ్చుకోండి, అప్పుడు గేమ్స్ ఆడిపిస్తాము. లేదంటే గేమ్స్ లేవు, ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి ఉండవు. అంటే ఇప్పుడు ఎలా అంటే చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు ఆడిపిస్తున్నారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడిపిపోయేసరికి వాళ్ళకి మైండ్ అంతా ఫిజికల్గా అయిపోయింది. మాకంటే అలవాటు అయిపోయింది, మేము అంటే ఏదో ఒకటి చేస్తాం. వాళ్ళకి మైండ్ ఫిజికల్గా అయిందంటే అసలు ఇప్పుడు నా జనరేషన్ సి హౌ ఈస్ దేర్. మనకి మా బాబాయ్కి ఒక షాప్ ఉంది గైస్ భద్రాచలంలో, మీరు విజిట్ అవ్వచ్చు. భద్రాచలం మన ఐటీడీ కాంప్లెక్స్ ఉంది చూసారా, ఐటీడీ కాంప్లెక్స్ గ్రౌండ్ ఆపోజిటే ఉండేది, గోదావరి వచ్చి. మా ఊరు వచ్చేసి భద్రాచలం దగ్గర రాయన్పేట, ఆంధ్ర కిందకు వచ్చేది, ఈస్ట్ కాదా వెరీ. మాకైతే అసలు ఏం లేవు గైస్, ఎక్కువ పొలాలు ఏం లేవు, మాకు పొలాలే లేవు. ఏం చేద్దాం, టైం పెట్టట్లేదు. సరే కానీ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, మా ఇంగ్లీష్ సార్ క్లాస్కి వెళ్ళాలంటారా వద్దంటారా? నాకైతే వెళ్ళవద్దు కాబట్టి గైస్. ఆ సార్ చెప్పేది ఏం ఇంట్రెస్టింగ్ ఉండదు. సౌండ్ రాకూడదు అంటాడు, సౌండ్ రాకుండా ఎట్లా ఉంటుంది గైస్.
క్లాస్లో ఉన్నామంటే ఫోన్. మన స్కూల్లో నన్ను ఉన్న కలిసి ఒక లావు బండోడు ఉంటాడు మా క్లాస్లో. బండోడు వాడైతే వాడి బండ వేసాను నా కొడుకు నేను ఏదో ఒకటి అంటాడు కలిసి మనం కొడతాము. కొట్టిన తర్వాత వాడు ఏం చేశాడంటే అదంతా అయిపోయింది. రోజు ఇట్లా ఎగ్జామ్స్ మాకు ఎస్ఏ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మొన్న ఎస్ఏ ఎగ్జామ్స్ జరుగుతుంటే వాడు చదవట్లేదని మా సైన్స్ మేడం ఏం చేశారంటే కిందికి పంపించేశారు వాడిని. హెడ్ మేడంకి పంపించేస్తే ఆడ ఏమైందంటే హెడ్ మేడం పైకి వచ్చారు కదా. పైకి వస్తే దాన్ని 2 రోజుల ముందర నాకు ఆ బండోడికి గొడవైంది క్లాస్ రూమ్లోనే. కొట్టుకున్నాం ఇద్దరం. కొట్టుకుంటే మా సోషల్ మేడం ఏం చేశారు ఆ రోజు చెప్పారంట ఆఫ్టర్నూన్ మా క్లర్క్కి. మా క్లర్క్ వచ్చింది ఆ రోజు సైన్స్ ఎగ్జామ్ రేపటిగా వచ్చి ఫుల్ తిట్టేసి వెళ్ళిపోయింది. అయితే 7th క్లాస్లో ఒక బక్కోడు ఉంటాడు కదా మోహిత్ అని. బక్కోడిని చెప్పు తీసుకొని కొట్టుంటాడు కదా అయితే. సరే గాయ్స్, మీరు ఇంతవరకు వీడియో చూసారు కదా. ఇంత వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. మన ఇన్స్టా ఐడి అయితే మన కామెంట్ సెక్షన్లో పెడుతున్నా ఇన్స్టా ఐడి. అసలు మన ఇన్స్టాకి ఎక్కువ మంది ఫాలోవర్స్ లేరు కానీ చూద్దాం, పెరగచ్చు. మీ వల్ల ఏమైనా పెరిగితే పెరగచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే కదా ఇంకా వీడియోలు కంటెంట్ రావాలంటే. ఇప్పుడు నేను ఇది కొన్నది కూడా మీకోసం. నేను ఇంట్లో గొడవ పడి కొనుక్కున్నా ఇది వీడియో. నెక్స్ట్ ఇంకేం చేయాలంటే చేద్దాం. మీరు వీడియో కంటెంట్ నాకు ఏంటని చెప్తే నేను చేస్తా. మా తమ్ముడు ఉన్నాడు, వాడు కూడా హెల్ప్ చేస్తాడు నాకు. మీరు ఏంటనేది చెప్తే నాకు చాలు. నాకు ఓన్లీ సండే ఒక్క రోజే నాకు తీయడానికి అవుతుంది. హాలిడేస్ ఉంటే తీయడానికి అవుతుంది. మొబైల్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది మా మమ్మీ మొబైల్. మా మమ్మీ దాంట్లో రీల్ చేస్తున్నా. షూర్.